సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. గిరిబాబు గారు, ఈ రోజుల్లో 21-22 ఏళ్ల కల్లా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది. అవును. క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చేస్తున్నాయి. మంచి ఆకర్షణీయమైన ప్యాకేజెస్, యాన్యువల్ ప్యాకేజెస్ వస్తున్నాయి. ఉద్యోగం అయిపోయిన వెంటనే 15 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు అంటూ 40 లక్షల దాకా ప్యాకేజ్ రోజు చూస్తుంటాం. అవును. ఫలానా అమ్మాయికి 45 లక్షల రూపాయలతో మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. కామన్ అయిపోయింది అది. ఈ రోజుల్లో 40 లక్షలు, 50 లక్షలు చాలా సర్వసాధారణం అయిపోయింది కదా. అంటే ఇప్పుడు చిన్న వయసుకి జాబ్ వచ్చేస్తుంది, చిన్న వయసుకి ఉద్యోగం వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడెక్కడ పిల్లలకి కష్టం నష్టం అనేది ఎక్కడ తెలియట్లేదు. అవును. సో కష్టం నష్టం ఎక్కడా తెలియట్లేదు కాబట్టి ఈ 22-23 ఏళ్ళ వయసు నుంచి 30 ఏళ్ళ వయసులో డబ్బు పట్ల చేసే ఎటువంటి తప్పులు చేయడం వల్ల, అంటే మనీని మేనేజ్ చేయడంలో మనకి అవగాహన లేకపోవడం వల్ల మరి 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మనం ఏ విధంగా రోడ్డును పడే అవకాశం ఉంది అంటారు అసలు? రీసెంట్గా నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు. సో సేమ్ 21-22కి జాబ్ వచ్చేసింది, 27-28 పెళ్ళయింది, 32 ఏజ్ వరకల్లా ఒక పిల్లోడు పుట్టాడు, 33 ఏజ్లో నా దగ్గరికి వచ్చారు. అంటే కరెక్ట్గా జాబ్ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత. అయితే వాళ్ళు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యం వేసింది నాకు. స్టార్టింగ్ సాలరీ మీరు చెప్పినట్టుగా 1 lakh టేక్ హోమ్, తర్వాత ఇమీడియట్లీ విత్ ఇన్ 2 yearsకి ఒక జంప్, అక్కడ నుంచి సాలరీ 1.5 lakh వెళ్ళిపోయింది. రైట్ నా వాళ్ళు 3 లక్షల రూపాయలు డ్రా చేస్తున్నారు. వైఫ్, హస్బెండ్ ఒక సేమ్ 2.5-3 lakhs డ్రా చేస్తున్నాడు. ఇద్దరికి కలిపి టేక్ హోమ్ మోర్ దెన్ 5 lakhs ఉంది. ఇద్దరికి కలిపి టేక్ హోమ్ 5 lakhs టేక్ హోమ్ ఉండి వాళ్ళు కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా సంపాదించింది ఎంత అని రఫ్ లెక్కేస్తే టోటల్గా, అంటే సంవత్సరానికి మొదట్లో 12 లక్షలు, తర్వాత సెకండ్ ఇయర్ 25 లక్షలు, 2 lakhs వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత 30 lakhs ఇలా తీసుకుంటూ వెళ్తే టోటల్ 10 ఏళ్ళు సంపాదించింది మోర్ దెన్ 3.5 crore. 3.5 కోట్లు మీరు 10 ఏళ్ళు సంపాదించారు. మీకు ఇనిషియల్గా ఇండివిజువల్ ఇద్దరు, ఇప్పుడు జంట కలిపి 5 లక్షలు, సంవత్సరానికి 60 లక్షలు, పెళ్ళి ఆల్రెడీ 3 సంవత్సరాలు, 60 లక్షలు ఇంటూ 3, ఇక్కడికే 1,80,00,000 ఉంది. అంతకుముందు ఇవన్నీ యాడ్ చేస్తే 3.5 కోట్ల కంటే ఏవో. ఏం చేశారని చూస్తే వాళ్ళు తెల్లముఖం వేసుకుంటున్నారు. ఏంటి తెలుసా, మేము 3.5 కోట్లు సంపాదించామా 10 సంవత్సరాలలో. అంటే ఎవరు కూడా వాళ్ళ యొక్క యాన్యువల్ ప్యాకేజు, ఈ రోజు నేను ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నాను, నేను వర్క్ చేస్తున్న మొత్తం పీరియడ్లో సంపాదించిన మొత్తం ఎంత, దీంట్లో ఈరోజు నా దగ్గర ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏమీ లేదు. మరి ఏం చేశారు ఈ 4 కోట్ల రూపాయలు మీరు అంటే, 4 కోట్లు మేము ఖర్చు పెట్టేశామా, 4 కోట్లు సంపాదించానా అంటే ఎవ్వరికీ కూడా వాళ్ళ యొక్క పొటెన్షియల్ అర్థం కాదు, సంపాదించింది లెక్క వేయకపోతే అర్థమే కాదు. అందుకే కొంతమంది చెప్తుంటారు ఏట్లో పడేసినా ఎంచి పడేయాలి అని. అంటే డబ్బుని ఎంత జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసి ఎంత బెటర్గా మేనేజ్ చేస్తే అంత బెటర్గా మన కెరీర్ బాగుంటుంది. అయితే మీరు ఇప్పుడు చెప్పారు కదా, 20లో చేసే తప్పుల వల్ల 30లో ఎంత డిజాస్టర్ అవుతుందో, దీన్ని ఇంకోలాగా చెప్పొచ్చు, కాస్ట్ ఆఫ్ డిలే. ఇప్పుడు మనకు నార్మల్గా జాబ్ వస్తుంది, ఉద్యోగం అయిపోద్ది, చదువు అయిపోద్ది, జాబ్ వస్తుంది, రాగానే ఫస్ట్ డబ్బులు స్టార్ట్ అవ్వగానే నేను మా వాళ్ళందరికీ ఒక జత బట్టలు కొనిస్తా, మా వాళ్ళందరికీ ఒక మంచి ట్రీట్ ఇస్తా, అయిపోయింది ఫస్ట్ నెల. సెకండ్ నెల రాగానే ఒక మంచి గ్యాడ్జెట్ కొనుక్కుంటా, ఈఎంఐ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను బైక్ కొనుక్కుంటా, లేకపోతే ఇంకో బట్టలు కొనుక్కుంటా. ఇప్పుడు ఏంటి కొత్త ఫ్యాషన్, బర్త్డే రాగానే గోవా పార్టీ, ఫ్రెండ్స్కి గోవాకి వెళ్ళి పార్టీ ఇచ్చి వస్తే మామూలు బోరుగా ఫ్లైట్లోనూ వెళ్తుంటారు. అలా వెళ్ళొస్తే ఓ 3 నెలల శాలరీ ఫట్టు, గోవాకో, బాలికో, ఫట్టు, మలేషియాకో, సింగపూర్కో 3 నెలలు 4 నెలల శాలరీ ఫట్టు అయిపోయింది. ఇంకెక్కడుంది శాలరీ? అంటే మనకు జీతం పెరిగితే జీవన శైలి కూడా మారిపోతుంది. ఇవన్నీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. సంవత్సరం తిరిగే లోపల కొత్త కారు, మళ్ళీ 3 ఏళ్ళకు అన్ని పారబడిపోతాయి, మళ్ళీ కొత్తాయి. ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది ఇది. సో మనకు పెరిగేవి ధరలు కాదు, ఖర్చులు. ధరలు ఆ పాటికి అవి 6% చొప్పున ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే ఖర్చులు మనం పెట్టేస్తూ ఉంటాం, పెంచేసుకుంటాం. సో ఈ జీవనశైలి ఖర్చులు అంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఇది టూ మచ్ అయిపోయాయి. అసలు ఎంత టూ మచ్ అయిపోయినాయి అంటే, మనం నార్మల్గా పక్కని చూసి ఇమిటేట్ చేయడము, నేను ఫలానా గ్యాడ్జెట్ తీసుకున్నాను సోషల్ పోస్ట్లో ఒక పోస్ట్ పెడితే ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని లైక్స్ ఎక్కువ వస్తే అంత హ్యాపీనెస్. సో వీటి వల్ల, ఈ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ వల్ల ఈ మనీ ట్రాప్లో పడిపోతున్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. అయితే ఇప్పుడు మనం చాలామంది ఈ జెన్జీకి, తర్వాత ఈ యూత్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేవాళ్ళు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా చెప్తూ ఉంటారు కదా. ఈ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, నేను కూడా చాలామంది చెప్తూ ఉంటాను, నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను, అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. చేసినప్పుడు మాత్రం
మంచిగా రామాయణం భారతం ఉన్నట్టు వింటారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇక మూడు వస్తుంది, మంచి జోష్ వస్తుంది. తర్వాత గంట తర్వాత అంతా వాయిదా వేసేస్తారు. ఇప్పుడు కాదు ఈఎంఐ అయిపోయాక, ఇప్పుడు కాదు ఈ ఖర్చు అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాదు ఇది అయిపోయిన తర్వాత. అది ఎప్పటికీ జరగదు. మీరు కనుక 21 ఇయర్స్లో ఒక 22 ఇయర్స్లో ఒక 5,000 ఎస్ఐపి తీసుకున్నారు. ఆ ఎస్ఐపి అలాగే కంటిన్యూ చేశారనుకోండి, మీ 55 ఇయర్స్ వచ్చేప్పటికి మీ 5,000 ద్వారా చేసే ఎస్ఐపి మోర్ దెన్ 2.5 crores అవుతుంది. అదే 22లో కాకుండా 30లోనే మొదలు పెడితే అదే 5,000 అదే 55 ఇయర్స్కి 85 lakhs ఇస్తుంది ఎట్ ద రేట్ ఆఫ్ 12% చొప్పున తీసుకుంటే. అంటే మీరు 22కి 5,000తో మొదలుపెట్టిన దానికి, 30లో అదే 5,000తో మొదలుపెట్టిన దానికి, 22లో మొదలు పెడితే 2.5 crore, 30లో మొదలు పెడితే 85 lakhs. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో? ఇదంతా కాస్ట్ ఆఫ్ డిలే అంటారు. ఈ కాస్ట్ ఆఫ్ డిలే ఇస్ బిగ్గెస్ట్ డిజాస్టర్. ఎంత డిలే చేస్తే అంత కాస్ట్లీ అయిపోతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వచ్చేసి నేను వాయిదా వేస్తూ పోతుంటాను. నేను ఇప్పుడు కాదు ఇది అయిపోయాక, అప్పుడు కాదు అది అయిపోయిన తర్వాత వాయిదా వేస్తూ, మనం January 1st రిజర్వేషన్స్ ఉంటాయి కదా, January 7th కల్లా మొత్తం అటకెక్కిపోతాయి కదా. అండ్ అలా అటకెక్కించకుండా మన జాబ్ వచ్చిన మొదటి నెల నుంచే ఎంత డెడికేషన్గా జాబ్ చేస్తున్నామో అంత డెడికేషన్గా మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. చేసుకొని కొంత సేవింగ్స్లోకి పెట్టుకోవాలి. అలా చేయరు. తర్వాత క్రెడిట్ కార్డు, దాన్ని ఒక ఆదాయంగా ఫీల్ అవుతూ ఉంటారు. క్రెడిట్ కార్డ్ జేబులో ఉంటే నా అంత రాజా లేడు, నా అంత ఇది లేదు. గీకేటప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, ప్రైడ్ వస్తుంది. కట్టేటప్పుడు చుక్కలు కనపడతాయి కదా. ఇక పొరపాటున క్రెడిట్ కార్డు కనుక టైంకి కట్టలేదో అదొక బిగ్గెస్ట్ డిజాస్టర్. 36% వడ్డీ ఉంటుంది. అండ్ చాలా మంది ఏం చేస్తారు, క్రెడిట్ కార్డు మీద వస్తువులు కొని దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసేస్తూ ఉంటారు. ప్రాసెసింగ్ ఫీ కదా అనుకుంటారు. కానీ దాంట్లో హిడెన్ ఎన్ని ఉంటాయి తెలుసా? పొరపాటున ఒక్క మీరు ఇన్స్టాల్మెంట్ మిస్ అవ్వండి, చుక్కలు కనపడతాయి. మీరు క్రెడిట్ కార్డులో కనుక ఓన్లీ మినిమం బ్యాలెన్స్ కట్టుకుంటూ వెళ్తే, 1,00,000 రూపాయలు క్లియర్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది తెలుసా? ఓన్లీ మినిమం బ్యాలెన్స్ కట్టుకుని వెళ్తే 6 years పడుతుంది. ఆ 1 lakhకి వాడికి మనం ఒక 4-5 lakhs ఎక్స్ట్రా కట్టేస్తాం. ఈ మినిమం బ్యాలెన్స్ కట్టేస్తే ఆ నెలకు తీరిపోయింది అనుకుంటాం, సివిల్ ఎఫెక్ట్ కాదనుకుంటాం. కానీ దానివల్ల మనం ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం అంటే టూ మచ్, 36% to 40% ఉంటుంది. వెరీ వెరీ హై. దీన్ని వీళ్ళు ఏమనుకుంటారు, మా ఆదాయం లాగా ఫీల్ అవుతుంటారు. క్రెడిట్ కార్డ్ అంటే ఒక అసెట్ లాగా ఫీల్ అవుతారు. ఇది అసెట్ కాదు, బిగ్గెస్ట్ లయబిలిటీ. క్రెడిట్ కార్డ్కి 2 వైపులా 10 ఉండే కత్తి లాంటిది. అది ఎంత బాగా వాడుకుంటే ఎంత హెల్ప్ అవుద్దో, కొంచెం డిసిప్లిన్ మిస్ అయిందా అదే కత్తి దిగుద్ది కూడా. ఫాలింగ్ నైఫ్ లాంటిది, అలా ఎప్పుడు చేయకూడదు. ఇంకోటి అన్నోన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం, పలానా స్టాక్ కొంటే ఇన్ని సంవత్సరాల్లో ఇంత అయింది అని చెప్తుంటారు. తర్వాత క్రిప్టో కరెన్సీ, తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ బ్యాక్ డిఫెన్స్ స్టాక్స్, తర్వాత అంతకుముందు స్మాల్ క్యాప్స్, ఇవి వెనుక పరిగెడుతూ ఉంటారు. ఇలా వెనుక పరిగెట్టి దే విల్ ట్రై టు బై రీసెంట్ రిటర్న్స్. అందుకే చాలా మంది దగ్గరికి వచ్చి వాళ్ళ పోర్ట్ఫోలియో చూపిస్తే అన్ని రీసెంట్ రిటర్న్సే ఉంటాయి. అంటే దే బై ది పాస్ట్ పర్ఫార్మెన్స్ కొనేసుకుంటూ ఉంటారు. పలానా ఫండ్ పెరిగింది, పలానా ఫండ్ 3 ఏళ్ళు పెరిగింది, పలానా ఫండ్ వీళ్ళు చెప్పారు, ఈ కొనేస్తూ ఉంటారు. మళ్ళీ డెఫినెట్లీ అవి రిపీట్ కావు. ఎప్పుడు కూడా విన్నర్స్ రొటేట్ అవుతూ ఉంటారు. ఒక 2 years బ్యాక్ క్రిప్టో కరెన్సీ ఎంత ఉండే, టూ మచ్ ఉంటుండే. అలాగే మనకు ఇప్పుడు గేమింగ్ యాప్స్ ఉన్నాయి. ఎంత మనకు ఇండియాలో మొత్తంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ 5 కోట్లు ఉంటే, డిమాట్ అకౌంట్స్ 12 crores ఉంటే, ఈ బెట్టింగ్ యాప్స్లో ఉన్న వాళ్ళు, మీకు డ్రీమ్ 11 ఉంది కదా, డ్రీమ్ 11 అకౌంట్స్ 29 కోట్లు. అది పుట్టిందే 2015 తర్వాత. డ్రీమ్ 11 అనే ఒక యాప్, గేమింగ్ యాప్. ఆ 10 సంవత్సరాలలో 29 కోట్లు వెళ్ళిపోయింది. మ్యూచువల్ ఫండ్స్ 40 సంవత్సరాల నుంచి వచ్చింది 5 కోట్లు కూడా లేదు. డిమాట్ అకౌంట్స్ ఇన్ని సంవత్సరాల నుంచి 10 కోట్లు, ఇప్పుడు దాటింది 10-12 కోట్లు. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ 29 crores. అంటే అందరికీ క్విక్ మనీ కావాలి, ఫాస్ట్గా డబ్బులు వచ్చేయాలి. ఎప్పుడు జరగదు అది. సో ఏ టైంలో రావాల్సింది ఆ టైంలో రావాలి. అలా కాకుండా మీకు 20లో రావాలనుకుంటే 60లో రావాల్సిన అంబులెన్స్ 30లో వచ్చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో దాని ప్రధానికి ఒక నిర్దిష్టమైన వేగం ఉంటుంది, నిర్దిష్టమైన రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. నేను గనక ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే స్మాల్ క్యాప్స్ పెట్టుకోవాలి. లేదు నా ఇన్వెస్ట్మెంట్ ఒక 5 years ప్లస్ ఉంటారంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ పెట్టుకోవాలి. లేదా నేను ఒక 1 year లోపల బిలో 1 year ఉండాలనుకుంటే డెట్ ఫండ్స్ ఉంటాయి, లో డ్యూరేషన్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఇవి పెట్టుకోవాలి. అబోవ్ 1 year అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, 2 years అట్లా ఉంటే హైబ్రిడ్ ఫండ్స్. ఇలా మన టైం ప్రకారం ఇన్వెస్ట్ చేయాలి తప్ప రీసెంట్గా పెరిగింది కదా, నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు, నాకు అసలు రిస్క్ వద్దు, నాకు మ్యూచువల్ ఫండ్స్లో వోలటాలిటీ వద్దు అని చెప్పి అతను మొత్తం ఏం చేశాడు తెలుసా, తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ పెట్టేశాడు. ఎందుకంటే స్మాల్ క్యాప్ అంతా పెరిగింది చూసి కొనేశాడంట. కానీ స్మాల్ క్యాప్ అనేది ఒక వోలటాలిటీ ఇండెక్స్లో ఉంటుంది, వోలటాలిటీగా ఉంటుంది విషయం కూడా అర్థం కాదు వాళ్ళకు. కానీ రీసెంట్ రిటర్న్స్ కావాలి, అలా రీసెంట్ రిటర్న్స్ పర్చేస్ చేస్తుంటారు. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఇన్సూరెన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా బై చేస్తూ ఉంటారు. అసలు మీరు ఎవరిని కదిలించండి, ఒక యూలిప్ పాలసీ ఉంటుంది,
ఒక ఎండోమెంట్ పాలసీ ఉంటుంది, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో అదనంగా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్తూ ఉంటారు. అటు ఇన్సూరెన్స్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు. మైసూర్ బజ్జీలో మైసూర్ అలా ఉండదు, ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. పోనీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది? వెరీ 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 మినిమల్. అంటే ఒక నార్మల్ ₹1,00,000 కడితే మాక్సిమం ఉంటే 10 లక్షలు 15 లక్షల నుంచి కవరేజ్ ఉండదు. అటు కవరేజ్ సరిపోదు. ఎంత రిటర్న్ ఇస్తుంది? ఛార్జెస్, మోటార్ ఛార్జెస్, ఫండ్ పేమెంట్ ఛార్జెస్, పాలసీ పేమెంట్ ఛార్జెస్ అన్నీ పోయిన తర్వాత రిటర్న్ 5-6% పెంచదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఒక మైసూర్ బజ్జీలాగా చూడాలి దీన్ని. మైసూర్ ఉండని మైసూర్ బజ్జీలాగా, అంతగా ఇన్వెస్ట్మెంట్ ఉండని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవి. అందరికీ నేను చాలా మందికి చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించి నేను సరెండర్ చేపిస్తూ ఉంటాను. ఎండోమెంట్ పాలసీస్ తర్వాత కొన్ని ఎల్ఐసి పాలసీస్ ఉంటాయి, వాటిల్లో మీకు 20 years తర్వాత మీకు గ్యారంటీ రిటర్న్ వస్తాయని చెప్తూ ఉంటారు. అవన్నీ గ్యారంటీ అనే పదంతో ఎంత దారుణమైన వెల్త్ ఈరోడ్ అవుతుందో చెప్పలేము అసలు. ఒక 20 years తర్వాత మనకి సరిపడ డబ్బులు రావు, ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వదు. అలాంటివి ఇన్వెస్ట్మెంట్ కింద అసలు ట్రీటే చేయకూడదు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ అది. తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. సోషల్ మీడియాలో చాలా మంది ట్రిప్ బ్లాగర్స్ ఉంటారు, బ్లాగర్స్, తర్వాత రెస్టారెంట్స్ గురించి చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనల్ని ఇలా పలానా ప్లేస్లలో వెళ్తే ఇలా ఉంటుంది, రెస్టారెంట్స్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయని మనకంతా కూడా ఒకలాంటి ఇమేజ్ చూపిస్తూ ఉంటారు. కానీ దాని వెనక ఉండే ఖర్చు, ఆ ఖర్చును పెట్టగలిగే స్తోమత చెక్ చేసుకోకుండా మనం వెళ్ళి క్రెడిట్ కార్డు ఉంది కదా అని గీకేసి ట్రిప్పులు తిరిగేసి రెస్టారెంట్కి వెళ్ళినామంటే మీరు అన్నట్టుగా 20 తర్వాత 30లో వచ్చే లైఫ్ ఎంత ఉంటుందో చెప్పలేము అసలు. చాలా డిజాస్టర్ ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా మనము ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మనకేం కావాలి, ఎంత కంఫర్ట్లో ఉంటాయి, ఇవి మనం చూసుకోవాలి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు మిస్టేక్ చేసేది, దే డోంట్ ఇన్వెస్ట్ ఆన్ దెమ్సెల్వ్స్. అన్నిటికన్నా ముఖ్యంగా మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మీ యొక్క నైపుణ్యాలు పెంచుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త కోర్సెస్ ఉంటే కోర్సెస్ చేయాలి, ఇంకా ఏదైనా మనము మన కెరియర్ పరంగా హెల్ప్ అయ్యే కొన్ని కోర్సెస్ ఉంటే కోర్సెస్ చేయాలి. అలా కోర్స్ చేస్తూ మన నైపుణ్యం పెంచుకొని ఎట్టి పరిస్థితుల్లో బెటర్గా మనము ప్రజెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేయాలి. తర్వాత మన హెల్త్ మీద శ్రద్ధ చూపించాలి. ఫిట్నెస్ అనేది చాలా మంది ఖర్చు కింద భావిస్తారు, ఖర్చు కాదు, అదొక పెట్టుబడి. ఇలా మన సొంత గనక చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ 20లో చేసే ఈ తప్పులన్నీ 30లో అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 10 years తర్వాత నుంచి మీరు ఎంత సంపాదించాలని చూస్తే కోట్లలో ఉంటుంది, చేతి నుంచి 10 లక్షలు ఉండవు. అలా అని వీళ్ళేం డబ్బులు వృధా ఖర్చు పెట్టరు, ఎక్కడ పోతున్నాయి అర్థం కాదు. ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. మీరు నార్మల్గా ఒక బడ్జెట్ ఉంటుంది కదా, మీకు వచ్చిన శాలరీ మొదటి డే నుంచి మీరు బుక్ మీద రాసుకుంటూ రండి, మీకు ప్రాపర్గా అర్థమవుతాయి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ చేస్తున్నాను అని. ఆ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ కట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. అందుకే మీకు అవసరం లేనివి కొనుక్కుంటూ పోతే అవసరం ఉన్నాయి అమ్మాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా 20sలో చేసే ఈ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్ ప్లానింగ్ మీకు 30sలో కాదు 40s, 50s, 60sలో కూడా ఒక ప్రాపర్ లైఫ్ ఇస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇటువంటి మిస్టేక్ చేయొద్దు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.